అల్హమ్దులిల్లా. రుజుమార్గం టీవీ ప్రేక్షక మహాశైలారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. హత్తా ఇజా జాఉ ఖాల అకజ్జబ్తుం قال أكذبتم بآياتي ولم تحيطوا به علما أم ماذا كنتم تعملون رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. రుజుమార్గం టీవీ ప్రేక్షక మహాశైలారా, మానవుల శత్రువు ఎవరు అనే అంశంలోని మానవ జాతి పట్ల అసూయ చెంది గర్వాన్ని ప్రదర్శిస్తూ దైవాజ్ఞకు వ్యతిరేకంగా మానవులకు శత్రువుగా తయారైనటువంటి ఆ ఇబ్లీష్, దానికి మూల కారణం మానవుడి యొక్క ఔన్నత్యం. గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విషయము, సర్వలోకాల సృష్టికర్త పరమ పవిత్రుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టిలో వేల జీవరాశులను సృష్టించాడు. ఈ వేలాది జీవరాశుల్లో భూమిపై ఉన్నటువంటి జీవరాశులైన, ఆకాశంలో ఉండేటటువంటి దైవదూతలైన, జిన్నులైన అన్నిటికంటే ఉన్నతమైనటువంటి స్థానం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవ జాతికి ఇవ్వటం జరిగింది. ఉన్నతమైనటువంటి స్థానం మానవ జాతికి ఇవ్వటానికి గల కారణాలు అనేకమున్నాయి. అందులో ఒకటి, మానవుడిని సృష్టించినటువంటి మొట్టమొదటి మానవుడు ఆదం అలైహిస్సలాంని సృష్టించిన వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు నేర్పించినటువంటి జ్ఞానం. గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాము. ఈ జ్ఞానం ఆధారంగానే వారు సృష్టిలోకెల్లా శ్రేష్ఠులని, మరి దైవదూతలు సైతం వారి ముందు తల వంచారు, ఒక్క ఇబ్లీషు తప్ప. ఇదే విషయాన్ని గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాము. ఇంకా కేవలం ఒక మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదం అలైహిస్సలాం మాత్రమే కాదు, మరి ఆయన సంతతిలో జన్మించినటువంటి ఈ మానవ జాతి అంతా కూడా, ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానాన్ని అభ్యసించటం తప్పనిసరి అనేటటువంటి విషయాన్ని మనం గత ఎపిసోడ్లో ఖురాన్ మరియు హదీస్ వెలుగులో తెలుసుకున్నాము. తద్వారా కలిగేటటువంటి లాభం, ఇక్కడ మనిషి 2 విద్యలు నేర్చుకోవాల్సిన అవసరం తప్పనిసరి అనే విషయం కూడా గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాము. ఒకటి ప్రాపంచిక విద్య, 2 పరలోక విద్య. పరలోక విద్యను తెలుసుకోవాలి అంటే మనకు ప్రాపంచిక విద్య వచ్చి ఉండాలి. ఎప్పుడైతే మనకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ లేక అరబీ ఏదో ఒక భాష మనకు చదవటం రాయటం వచ్చి ఉన్నప్పుడే మరి ఆ దైవం మనకు ఇస్తున్నటువంటి ఆజ్ఞలేమిటి, రుజుమార్గం ఏమిటి, మార్గభ్రష్టత్వం ఏమిటో పరిశీలించి తెలుసుకోగలము. మనం నడిచే మార్గం సత్యమైనదా అసత్యమైనదా అనే పరిశీలన కూడా చేసుకోవటానికి మనకు విద్య అనేది ఎంతైనా అవసరం. ఇక ఈ విద్య ద్వారానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవ జాతికి ఔన్నత్యాన్ని ప్రసాదించడం జరిగింది. దీని తర్వాత విషయాలను మనం పరిశీలించినట్లయితే, సమాజ సంస్కరణకై, సమాజ అభివృద్ధికై మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ముందుగా మనలో ఎవరైనా విద్య రాదు అనుకుంటే ముందు విద్యను నేర్చుకోవాలి. ఆ తర్వాత మన ఇంటివారు, స్త్రీలైనా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, ఎవరికైనా విద్య రాదు అంటే ఖచ్చితంగా వారిని విద్యను నేర్పించాలి. ఇది అంతిమ దైవ ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి ప్రవచనం. బుఖారీ హదీస్ నెంబర్ 5549. ఇందులో ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యుడు, సహాబీ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ఉపదేశించారు: నీవు వెళ్ళి నీ భార్యకు, నీ పిల్లలకు విద్యను నేర్పించు అనేసి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ మాలిక్ ఇబ్నుల్ హువైరి
అంటున్నారు దైవప్రవక్త ముహమ్మద్ వారు ఈ విధంగా నాకు తెలియచేశారు అనేటటువంటి విషయం. అయితే ఈ యొక్క ప్రవక్త గారి ప్రవచనాన్ని మనం పరిశీలించినట్లయితే, నీ వెళ్ళి నీ భార్యకు, అంటే పెద్దవారైనా సరే ఒకవేళ చదవటం రాదు అంటే ఖచ్చితంగా చదువు నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం చదవటం అనేది నేర్చుకుంటామో అప్పుడే మనం అనుసరిస్తున్నటువంటి మార్గం సత్యమైనదా అసత్యమైనదా. ఎందుకంటే ఎప్పుడు చెప్పుడు మాటలు విని, ఎదుటి వ్యక్తి చెబితే ఆ చెప్పిన మాటలు విని మనం జీవితం గడిపేయటం కాదు. మరి చెప్పినటువంటి మాటలు సత్యమా అసత్యమా అనేటటువంటి విషయాన్ని కూడా పరిశీలించవలసినటువంటి బాధ్యత మనపై ఉన్నది. పరిశీలించకుండా మన పెద్దలు మనకు చెప్పారు, ఇది నిజం కాకపోతే వారెందుకు అనుసరిస్తారు, వారు అబద్ధం మనకెందుకు చెప్తారు అన్నటువంటి భ్రమలో పడి పెద్దలు చెప్పినటువంటి మాటల్ని అనుసరించుకుంటూ ముందుకు సాగిపోతే అది ఎంత మాత్రం సమంజసం కాదు. దీనికి దైవప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, ఎవరైతే చెప్పిన మాటలు విని అవి నిజమని నమ్మి వాటిని ఇతరులకు బోధించేవాడు సృష్టిలోకెల్లా అబద్ధికుడు అన్నారు. ఎవరైతే చెప్పిన మాటలు విని అవి నిజమా కాదా అని పరిశీలించాలంటే ఏం కావాలి? మనిషికి విద్య కావాలి. విద్య లేనిదే మనిషి పరిశీలించలేడు. ఇదే సందర్భంగా ఖురాన్ గ్రంథంలోని సూరా అల్ అంబియా 21వ అధ్యాయంలోని 10వ వాక్యం, లఖద్ అన్జల్నా ఇలైకుం కితాబన్ ఫీహి జిక్రుకుం అఫలా తాకిలూన్. ఓ ప్రజలారా, మేము మీ వద్దకు ఒక గ్రంథాన్ని పంపాము, అందులో మీ ప్రస్తావనే ఉంది. సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేయడం జరుగుతుంది, ఓ ప్రజలారా, నేను మీ వద్దకు ఒక గ్రంథాన్ని పంపాను. ఏమిటా గ్రంథం? అంతిమ దైవ గ్రంథం, పవిత్ర ఖురాన్. ఇది మానవులందరి కోసం అవతరించబడినటువంటి గ్రంథం అనే విషయం అంతకుముందు మనం అనేక సార్లు చెప్పుకుని ఉన్నాము. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, మానవులారా, నేను మీ వద్దకు ఒక గ్రంథాన్ని పంపాను, అందులో మీ ప్రస్తావనే ఉంది. ఎవరి ప్రస్తావన ఉంది? అందులో మీ ప్రస్తావనే ఉంది. అయినా మీరు అర్థం చేసుకోరేమిటి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవాళి కోసం పంపినటువంటి అంతిమ దైవ గ్రంథంలో మనకు సంబంధించినటువంటి విషయాలే ఉన్నాయనేసి ఆ సృష్టికర్త చెప్పడం జరుగుతుంది. మరి మనకు సంబంధించిన విషయాలు ఉన్నాయి, మనం దాన్ని చదివి అర్థం చేసుకోవాలని ఇక్కడ దైవ ఆజ్ఞ మనకు తెలుస్తుంది. ఆ దైవం మనకు పంపినటువంటి గ్రంథములోని ఆజ్ఞలు అవి మన కోసమేనని, వాటిని చదివి తెలుసుకొని అర్థం చేసుకొని ఆచరించవలసినటువంటి బాధ్యత మనపై ఉందనేటటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా ఆ దైవం తెలియచేస్తున్నాడు. మరి దీని ఆధారంగా కూడా మనకు విద్య అనేది ఖచ్చితంగా కావాలి అనేటటువంటి విషయం ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైనా ఒక మాట చెబితే అది నిజమా కాదా అని పరిశీలించకుండా ఇతరులకు చెప్పువాడు అబద్ధికుడు, దైవప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు. అలాగే ఎవరైనా ఒక మాట చెబితే అది నిజమా కాదా అని పరిశీలించి అది నిజమని తేలిన తర్వాత ఈ వ్యక్తి చెప్పేటటువంటి మాట నిజమే, ఇది గ్రంథంలో ఉన్నది, ఉన్న మాటే చెబుతున్నారు, లేని మాట చెప్పటం లేదు, కాబట్టి దీన్ని అనుసరించటం వల్ల ఎలాంటి నష్టము లేదు, కాబట్టి దీన్ని అనుసరించవచ్చు అన్న విషయాన్ని తెలుసుకొని, చదివి పరిశీలించి తెలుసుకొని, ఎస్ వీరు చెప్తున్నటువంటి మాట దైవ గ్రంథంలో ఉన్నది, ప్రవక్త ప్రవచనంలో ఉన్నది, కాబట్టి దీన్ని మనం అనుసరించవచ్చు అని పరిశీలించి తెలుసుకొని మనం ఆచరిస్తూ ఇతరులకు ప్రకటించినట్లయితే సృష్టిలోకెల్లా శ్రేష్ఠులు అంటున్నారు దైవప్రవక్త ముహమ్మద్ వారు. పరిశీలించకుండా నువ్వు ఇతరులకు బోధించినట్లయితే నీవు అబద్ధికుడవు. పరిశీలించి అది సత్యమని తెలుసుకున్న తర్వాత నువ్వు ఇతరులకు బోధించినట్లయితే నీవు సృష్టిలోకెల్లా శ్రేష్ఠుడవు, ఈ సత్యసంధుడవు అనేసి దైవప్రవక్త ముహమ్మద్ వారు చెప్తున్నారు. మరియు ఖురాన్లోని 21వ అధ్యాయం 10వ వాక్యం ప్రకారం కూడా దైవం పంపినటువంటి ఆజ్ఞలు అవి మన కోసం పంపినటువంటి ఆజ్ఞలు, అవి దైవ ఆజ్ఞలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించుకోవలసినటువంటి బాధ్యత మనపై ఉన్నది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ ఆదేశాలనైతే మానవాళి కోసం పంపించడం జరుగుతుందో ఆ ఆదేశాలను స్పష్టంగా అవునా కాదా అనేటటువంటి విషయాన్ని తెలుసుకునేందుకై విద్య తప్పనిసరి అనేటటువంటి విషయం ఇక్కడ ఖురాన్ మరియు హదీస్ వెలుగులో స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇంకా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పినటువంటి ఒక ప్రవచనాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే బుఖారీ హదీస్ మరియు ముస్లిం హదీస్లో మనం ఈ యొక్క ప్రవచనాన్ని చూడవచ్చు. ప్రవక్త ముహమ్మద్ వారు తన శిష్యుల్ని ముందు కూర్చోబెట్టుకొని ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. 3 వ్యక్తులు చనిపోయారు,
మొదటగా ఒక వ్యక్తిని తీసుకెళ్ళి గోరీ తీసి అందులో పాతి పెట్టారు. అందరం కూడా గోరీలో పడుకోవాల్సిన వాళ్ళమే. ఏదో ఒకరోజు, ఈరోజు ఫ్యాన్ కింద పడుకుంటున్నాం, ఏసీ రూమ్లలో పడుకుంటున్నాం, నేల మీద కాదు మంచం మీద పడుకుంటున్నాం, కొందరు డబుల్ కాట్ మంచం మీద పడుకుంటున్నారు, మెత్తటి మెత్తటి పరుపులపై పండుకుంటున్నారు. కానీ ఏదో ఒకరోజు మీరు నేను మనమందరం కూడా ఈ యొక్క భూమి లోపల మనతో పాటు ఎవరు ఉండరు. తల్లి, తండ్రి, భార్య, సంతానం, స్నేహితులు, బంధువులు, ధనం, ఫ్యాన్లు, లైట్లు ఏమీ ఉండవు. చిమ్మ చీకటి, కింద మట్టి, కన ఉన్నటువంటిది మట్టే, పైన వేసేది కూడా మట్టి. ఈ గోరిలో మనమందరం పడుకోవలసి ఉన్నది. కాబట్టి దైవం పంపినటువంటి ధర్మాన్ని యథాతథంగా తెలుసుకొని ఆచరిస్తూ తెలియని వాళ్ళకి తెలియజేయవలసినటువంటి బాధ్యత మనపై ఉన్నది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ వారు తెలియజేస్తున్నటువంటి ప్రవచనం, ఒక వ్యక్తిని తీసుకెళ్ళి పాతి పెట్టారు, వచ్చేసాం. ఆ తర్వాత అక్కడ దైవదూతలు వస్తున్నారు. దైవదూతలు వచ్చి అతన్ని లేపుతారు. మన్ రబ్బుక, నీ ప్రభు ఎవరు? మొదటి ప్రశ్నగా అడగడం జరుగుతుంది. వెంటనే ఆ వ్యక్తి సమాధానం ఇస్తారు, నా ప్రభు అల్లాహ్ అని. తర్వాత మన్ దీనుక, నీ ధర్మం ఏమిటి? వెంటనే ఆ వ్యక్తి సమాధానం ఇస్తున్నాడు, నా ధర్మం ఇస్లాం ధర్మం, శాంతి ధర్మం. శాంతి అనే పదాన్నే అరబ్బీలో ఇస్లాం అంటారు. ఇస్లాం అంటే ఇదేదో కొత్త మతం, కొత్త ధర్మం ఎంత మాత్రం కాదు. ఇది ఎవరి ఆలోచనలోనైనా ఒకవేళ ఉన్నట్టయితే దాన్ని తుడిచివేయండి. ఇస్లాం అనే పదం శాంతి అనే పదాన్ని అర్థాన్నిస్తుంది. నా ధర్మం శాంతి ధర్మం అనేటటువంటి సమాధానం చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అంతిమ దైవ ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అడిగినప్పుడు వారు సమాధానం ఇస్తున్నాడు ఆ వ్యక్తి, వీరు రసూలుల్లాహి, అల్లాహ్ యొక్క ప్రవక్త, వీరు అంతిమ దైవ ప్రవక్త అనేసి సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. 3 ప్రశ్నలకు ఇతను సరి అయినటువంటి సమాధానం ఇచ్చాడు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞతో అతని కొరకు స్వర్గం యొక్క కిటికీలు తెరవడం జరుగుతుంది. ఆ తర్వాత రెండో వ్యక్తి చనిపోయాడు. రెండో వ్యక్తిని తీసుకెళ్ళి పాతిపెట్టారు. పాతిపెట్టినప్పుడు ఆ వ్యక్తిని అడగడం జరుగుతుంది, నీవు నీ మన్ రబ్బుక, నీ ప్రభు ఎవరు? ఆ వ్యక్తి అంటున్నాడు, నా ప్రభు తెలియదు. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో కూడా ఎందరో ఒక వ్యక్తి ఎంతో గొప్ప చదువులు చదువుతూ ఎంతో శ్రమించి కష్టపడి చదివి చివరికి ఒక పెద్ద ఎండిఏ కాదు ఎండిడిఎం కార్డియాలజిస్ట్ డాక్టర్ అయ్యారు. మరొక విద్యార్థి బాగా కష్టపడి చదివి ఒక ఎల్ఎల్బి లాయర్ అయ్యారు. అలాగే మరో విద్యార్థి బాగా కష్టపడి చదివి చివరికి అతను ఒక గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. ఆ తర్వాత మరొక వ్యక్తి బాగా కష్టపడి చదివి ఒక కలెక్టర్ అయ్యాడు. మరి వీరిలో గొప్ప గొప్ప డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప సైంటిస్ట్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. కానీ వీరిలో అధిక సంఖ్యాక ప్రజలు సర్వసాధారణమైనటువంటి ప్రశ్నలు, మీ సృష్టికర్త ఎవరండి? మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చదివినటువంటి పుస్తకాలు మనం కౌంట్ చేస్తే ఒక గది నిండిపోతుంది. అన్ని పుస్తకాలు మీరు అధ్యయనం చేశారు, కరెక్టే. అది కేవలం ఎంతవరకు అంటే ఇహలోకంలో ఒక జానెడు కడుపు నింపటం కోసం మాత్రమే అది ఉపయోగపడుతుంది. కానీ మిమ్మల్ని సృష్టించిన ఆ సృష్టికర్త ఎవరు? ఆయన మిమ్మల్ని ఎందుకు పుట్టించాడు? ఏ లక్ష్యంతో మీరు పుట్టించబడ్డారు? ఆ దేవుడు మిమ్మల్ని ఏ లక్ష్యంతో పుట్టించాడు అంటే మౌనాన్ని పాటిస్తున్నారు. వారు చదివిన గ్రంథాలు ఒక పెద్ద లైబ్రరీ నిండిపోవచ్చు. కానీ ఈ చిన్న ప్రశ్న, మీ తండ్రి గారి పేరేంటి అంటే వెంటనే టక్మని సమాధానం చెప్పేస్తాము. అలాగే మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త ఎవరు అంటే నేడు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నోరువిప్పి నిలబడిపోతున్నారు. అసలు మీరు ఏ లక్ష్యంతో పుట్టించబడ్డారు తెలియదండి. లేకపోతే కొందరు సమాధానం ఇస్తారు, చదువుకున్నామండి, మంచి ఉద్యోగస్తులో వేయాము, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని మంచి జీవితం గడపటమే, మంచిగా సంపాదించి వారిని మంచిగా చూసుకోవటమే నా జీవిత లక్ష్యం అంటున్నారు. లేదు సోదరా, ఇది కాదు. మానవ జీవిత లక్ష్యం ఏమిటి అంటే తనను సృష్టించిన నిజ సృష్టికర్త ఎవరో తెలుసుకొని, ఆయన ఆజ్ఞలు ఏమిటో తెలుసుకొని, ఆయన తనను ఎందుకు పుట్టించాడో తెలుసుకొని, ఆయన ఏ లక్ష్యంతో ఈ మానవుడిని పుట్టించాడో ఆ లక్ష్యాన్ని నిర్వర్తించడమే మానవుడిపై ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మొట్టమొదటిమైనటువంటి హక్కు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి కొందరు అంటారు, లేదండి ఇవన్నీ పురాతనపు కట్టుకథలు, ఇవి వాస్తవాలు ఎక్కడున్నాయండి?
ఏదో నలుగురు మంచి జీవితం గడుపుతారనేసి ఏదో రాసినటువంటి పుస్తకాలేనండి అంటారు. కాదు. ఒకవేళ అలాగే అనుకున్నప్పటికీ మంచి సమాజ సంస్కరణకై ఈ గ్రంథాలు ఉపయోగపడుతున్నాయి కదా. సమాజ సంస్కరణకై నీవు గ్రంథం ప్రకారం జీవితం గడిపినట్లయితే, దైవ ఆజ్ఞల ప్రకారం జీవితం గడిపినట్లయితే సమాజం సంస్కరించబడుతుంది కదా. సమాజంలో ఉన్నటువంటి చెడులన్నీ నిర్మూలించబడుతున్నాయి కదా. సమాజానికి మీరు శాంతిని ఇవ్వగలరు కదా. మరి అలాంటప్పుడు అనుసరించడం తప్పే ఉంది. రెండో విషయంగా మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ హైందవ మత గ్రంథాలైనా క్రైస్తవ మత గ్రంథాలైనా అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ మరియు ప్రవక్త ప్రవచనాలైనా సరే ఒకే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఒక్కడే. ఆయన మానవుల్ని పరీక్ష నిమిత్తం పుట్టించాడు. ఎవరైతే ఆయన ఆజ్ఞలకు లోబడి జీవితం గడుపుతారో ఆయన కోసం స్వర్గాన్ని మేము తయారు చేసి పెట్టామంటున్నాడు ఆ దైవం. ఒకవేళ ఎవరైతే ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవితం గడుపుతారో ఆయన కోసం శాశ్వతమైనటువంటి ఇన్న జహన్నమ కానత్ మిర్సాదా లిత్తాగీన మఆబా లాబిసీన ఫీహా అహ్కాబా లా యజూఖూన ఫీహా బరదం వలా షరాబా ఇల్లా హమీమ వగస్సాఖ జజాఅం విఫాఖా ఇన్నహుం కాను లా యర్జూన హిసాబా వకజ్జబు బిఆయాతినా కిజ్జాబా. తన ప్రభు ఆజ్ఞను తిరస్కరించినటువంటి వారికి శాశ్వతమైనటువంటి నరక శిక్ష పడుతుంది. నరకం ఒక మాట ధిక్కారులకు అది నివాస స్థలం. నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త ఆజ్ఞలను నీవు ఎప్పుడైతే తిరస్కరించావో శాశ్వతంగా అటువంటి నరకానికి ఆహుతి అయిపోతావనేసి ఆ దైవం ముందుగానే హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే లెక్క అడగబడుతుందని ఆశించలేదు. ఆ దైవ వాక్యాలను అసత్యాలని తృణీకరించారు. అందుకే ఆ సృష్టికర్త శాశ్వతమైనటువంటి నరకాన్ని అక్కడ తయారు చేసి పెట్టడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన గ్రంథాలు ఇస్తున్నటువంటి సందేశం మరణానంతర జీవితం ఉంది, ఖచ్చితంగా ఉంది అనేటటువంటి విషయాలు ఇక్కడ హైందవ సోదరుల గ్రంథాలైనా క్రైస్తవ సోదరుల గ్రంథాలైనా అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ అయినా కానీ ఖచ్చితంగా మరణానంతర జీవితం ఉంది, శాశ్వత స్వర్గం ఉంది, శాశ్వత నరకం ఉంది అనేటటువంటి విషయాన్ని ముక్త కంఠంతో ఎలుగెత్తి మరి సాక్ష్యం ఇస్తున్నాయి. కాబట్టి మరణానంతర జీవితం ఉంది. శాస్త్రీయ పరంగా మనం ఆలోచించినా కానీ మరణానంతర జీవితం ఉంది. మరి అటువంటి మరణానంతర జీవితంలో మనం సాఫల్యాన్ని పొందాలంటే ఇహలోకపు జానెడు కడుపు నింపుకోవటం కోసం మనం చదివినటువంటి లైబ్రరీయన్ గ్రంథాలు ఇప్పుడు నీవు స్పష్టంగా నీ సృష్టికర్త ఆజ్ఞలు ఏమిటో నీకు తెలియాలంటే సూర్య అల్ అంబియా 21వ అధ్యాయం 10వ వాక్యం ప్రకారం, ప్రజలారా మేము మీ వద్దకు ఒక గ్రంథాన్ని పంపాము, అంతిమ దైవ గ్రంథం. ఇది అంతిమ యుగం. అంతిమ యుగంలో మానవులందరి కోసం అవతరించిన గ్రంథం అంతిమ గ్రంథం పవిత్ర ఖురాన్. ఇది మానవులందరి కోసం అవతరించినటువంటి గ్రంథం. ఇందులో మీ ప్రస్తావనే ఉంది, అయినా మీరు ఎందుకు దీన్ని చదవటం లేదు, ఎందుకు అర్థం చేసుకోవటం లేదు అనేసి ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఒక ప్రశ్న మన ముందు ఉంచడం జరుగుతుంది. కాబట్టి చదవటంలో తప్పు లేదు. ఒక శాస్త్రవేత్త ఇందులో ఉన్నటువంటి లోపాలు ఏమిటా పరిశీలిద్దామనేసి చదివి చివరికి ఇది నిజముగా దైవ వాక్కు అని అతను నమ్మి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. ఆయన నిరక్షరాస్యుడేం కాదు, ఒక శాస్త్రవేత్త. ఇలాంటి విషయాలను మనం నమ్మవలసి ఉంది. కానీ ఆ రెండో వ్యక్తిని తీసుకెళ్ళి పాతిపోయినప్పుడు మన రబ్బుక నీ ధర్మం ఏమిటి అంటే నాకు తెలియదు, మన దీనుక నీ ధర్మం ఏమిటి నాకు తెలియదు, ముహమ్మద్ ఎవరు నాకు తెలియదు. వెంటనే అతని కొరకు నరకం యొక్క కిటికీలు తెరవమని ఆ దైవం ఆజ్ఞాపిస్తున్నాడు. వెంటనే దైవదూతలు అతని కోసం నరకం యొక్క కిటికీలు తెరిచేస్తున్నాడు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ వారు అంటున్నారు, ఇది రెండో వ్యక్తి. మొదటి వ్యక్తి అన్ని ప్రశ్నలకు సమాధానం కరెక్ట్గా ఇచ్చాడు, స్వర్గం యొక్క తలుపు అతని కోసం తెరవబడింది. రెండో వ్యక్తి అన్ని ప్రశ్నలు కూడా నాకు ఏమీ తెలియదు అన్నాడు. కాబట్టి ఆ రెండో వ్యక్తి కోసం నరకం యొక్క తలుపు తెరవబడింది. మూడో వ్యక్తిని తీసుకొచ్చి పాతిపెట్టారు, వెళ్ళిపోయారు బంధువులందరూ. పాతిపెట్టేశారు, బంధువులందరూ వెళ్ళిపోయారు, ఒంటరిగా ఉండిపోయాడు. అప్పుడు దైవదూతలు వచ్చారు, అతన్ని లేపారు. మన రబ్బు కానీ ప్రభు ఎవరు అంటే అతను సమాధానం ఇస్తున్నాడు, నా తల్లి, నా తండ్రి, మా గురువు, నా సృష్టికర్త, నా దైవం అల్లాహ్ అని చెప్పేవారు. అందుకే నేను అల్లాహ్ని దైవంగా నేను నమ్మాను. మరి వారు అనేవారు, మా పెద్దలు అనేవారు మా ధర్మం ఇస్లాం అని, అందుకే నేను ఇస్లాంని నా ధర్మంగా భావించాను. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దైవ ప్రవక్త, అంతిమ ప్రవక్త అని చెప్తూ ఉండేవారు, అందుకే నేను నమ్మాను అనేసి. మరి వీరు అడిగినటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాధానం ఇచ్చాడా లేదా అంటే ఖచ్చితంగా సమాధానం ఇవ్వడం జరిగింది. మరి నమాజులు చేశారా? అల్హమ్దులిల్లాహ్ చేశారు. నమాజులు చదివారు, మంచి విశ్వాసమే ఉన్నారు. అయినా కానీ అల్లాహ్ యొక్క ఆజ్ఞ వస్తుంది, సృష్టికర్త ఆజ్ఞ వస్తుంది, ఏమని?
వితని కోసం నరకం యొక్క కిటికీలు తెరవండి. ఎందుకు తెరవాలి నరకం యొక్క కిటికీలు? ఇన్షాల్లా ఈ యొక్క విషయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.